Guys, welcome back to my channel. ఇవాళైతే మనం లైలా మూవీ రిలీజ్ కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్ గా టికెట్స్ తీసుకోవాలి. ఇలాంటి సినిమాలకి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళే అంత ఏం ఉండదులేండి. కొంచెం చిన్న సినిమాలకి పర్లా టికెట్స్ దొరుకుతాయి. అండ్ యాక్చువల్ గా ఇవాళ రీరిలీజ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి టికెట్స్ అయితే బాగానే దొరుకుతాయి అనమాట. అందుకనే నేనైతే బుక్ చేయలేదు, మళ్ళీ ఎందుకులే ట్యాక్సీ బుక్ అని. సో వెళ్ళి టికెట్స్ తీసుకుందాం. ఫైన్ చేయండి. టికెట్స్ ఫోన్ కి మెసేజ్ వస్తాయి, చెక్ చేసుకోండి. సో ఐనాక్స్ లో అయితే కొత్త రూల్స్ పెట్టారు. ఏ రేటెడ్ మూవీస్ కి మనం సైన్ కూడా చేయాలంట టికెట్స్ పర్చేస్ చేసినప్పుడు. అండ్ ఇది ఏ రేటెడ్ మూవీ అంట, మరి నాకు ఇప్పుడే తెలిసింది. ట్రైలర్ చూసా కానీ అంతేం అనిపించలేదు ఏ రేటెడ్ గా. సో సినిమా అయితే మొత్తం కాంట్రవర్సీ, ప్రమోషన్స్ అప్పుడు ఇవన్నీ కూడా చాలా మొత్తం ఏ రేటెడ్ ప్లస్ కాంట్రవర్సీలు ఇవన్నీ ఏంటి, అసలు ఈ సినిమా ఏంటి చూసేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. అసలే మూవీకి లేట్ అవుతుందిరా బాబు అంటే ఫోన్ కి టికెట్స్ రాలేదు, మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? ఎప్పుడు ఇలాగే అవుతాయి నాతో. ఎలానో ఐనాక్స్ లో తెలిసిందిగా యాడ్స్ ఎక్కువ ఉంటాయి. సో టైంకి ఏం వేయలేదు పర్లా. యాజ్ ఐ సే స్టార్ట్ చేయలేదు, యాడ్సే వస్తుంది. లేకుంటే నా బాంబు అడుగులు దిగుతారు. సో గైస్, నేనైతే ఇప్పుడు ఇంటర్వెల్ ఉన్నాను అనమాట. లైలా మూవీ ఆల్రెడీ చెప్పాను మీకు ఇంటర్లో. సో నాకైతే ఇప్పటి వరకు స్టోరీ ఏంటంటే చాలా స్లోగా బిల్డ్ అవుతుందో వచ్చిందనమాట. చాలా అంటే చాలా స్లోగా. లైక్ హీరో ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా ఏం చేస్తారు ఏంటి అదే ఉంది. హీరోయిన్ అయితే ఏంట్రా బాబు మీ అమ్మాయి హీరోయిన్ ఏంట్రా అన్నట్టు ఉంటుంది. తన ఫస్ట్ మూవీ అనుకుంటా హీరోయిన్ది, నాకు తెలిసినంత వరకు అంతేం అనిపించలేదు. తన యాక్టింగ్ కానీ ఏంటి కూడా న్యాచురల్గా అయితే ఏం లేదు, మొత్తం అంతా క్రింజ్లా ఉంది. అండ్ స్టోరీ అయితే చాలా అంటే చాలా లేట్గా బిల్డ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇంటర్వెల్ టైటిల్ ఏదైతే వేస్తారో అప్పుడైతే మనకి కొంచెం ఓకే ఇక్కడ నుంచి ఇది కదా ఇలా స్టార్ట్ అవబోతుంది అన్నట్టు మనకి ఆల్రెడీ ట్రైలర్ చూపించారు కదా డ్యూయల్ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ ఏంటి ఎందుకు వస్తుంది అనేది మనకి ఇంటర్వెల్లో అయితే చూపిస్తారనమాట. స్టోరీ అదంతా కూడా ఏం పెద్దగా అనిపించట్లేదు. మీకు ఆల్రెడీ విశ్వక్సేన్ సినిమాలు చూస్తుంటే కనుక మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఏం ఉండదు ఆయన సినిమాల్లో. యాక్చువల్గా ఎప్పుడు సెకండ్ హాఫే బాగుండిద్ది. సో చూడాలి సెకండ్ హాఫ్ ఏమన్నా మంచిగా పెడతారా ఏంటి అని. అండ్ ఏ రేటెడ్ ఎందుకు ఇచ్చారు అనేది నాకైతే ఎందుకు అనిపిస్తుంది అంటే మామూలుగా కాదండి, అంటే మొత్తం అన్ని డబుల్ మీనింగ్ వర్డ్స్ కొన్ని పెట్టకొన్ని కూడా ఎందుకు పెట్టారో అర్థం కాదు. అన్యూజువల్, అసలు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టారు. అవన్నీ కూడా అంతేమీ అనిపించలేదు. అండ్ హీరోయిన్ మాత్రం తన గురించి చెప్పాలంటే ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. తను ఆ ఫిట్నెస్ కోసం పెట్టేశారేమో హీరోయిన్ నాకు తెలిసినంత వరకు, అంతకుమించి ఏం లేదు. మరి యాక్టింగ్ ఏమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే మనకు నచ్చుతుంది. ఇంకా ఆయన ఎలా అయినా చూస్తాం కాబట్టి ఇంకా అలా ఉందంతే. అండ్ సాంగ్స్ వచ్చేసి మనకి 2 సాంగ్స్ అయినాయి. 2 సాంగ్స్లో నాకేమీ అంత అనిపించలేదు. 2 సాంగ్స్ కూడా ఈసారి మనకి లుక్స్ బాగున్నాయి అనమాట. లైక్ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి విశ్వక్సేన్ గారివి. అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది ఏంటి మరి నాకు తెలీదు, చూడాలి ఇప్పుడు, అది సంగతి. ఇప్పుడు వరకు అయితే బిలో యావరేజ్. సెకండ్ హాఫ్ చేస్తే కానీ అర్థం కాదు కాబట్టి సో అప్పటి వరకు ఆగాలన్నమాట. మోర్ ఓవర్ మనకి చిరంజీవి గారిని అయితే గట్టిగా వాడేశారండి సినిమాలో. చిరంజీవి గారి సాంగ్స్ కానీ ఓల్డ్ సాంగ్స్ కానీ మొత్తం అంతా కూడా నాకు ఒక టైంలో అయితే ఏంటి నేను చిరంజీవి గారి సినిమాకి వచ్చేనా అనిపించింది లైలా మూవీ కాకుండా. అండ్ ఆయన సాంగ్స్ కానీ ఆయన సినిమా పోస్టర్స్ కానీ అంతా కూడా మొత్తం 5 minutesకి ఒకసారి ఇప్పుడు మన తండ్రి మూవీలో బీజం బుజ్జితల్లి అని ఎలా వచ్చిద్దో అలా వస్తారనమాట చిరంజీవి గారు. ఆయన అయితే గట్టిగా వాడుతున్నారు. అదో ఆ వైపు బాగుంది. అంటే అట్లీస్ట్ సినిమాలో ఏం లేకపోయినా చిరంజీవి గారి గురించి చూపించడం, ఆ సాంగ్స్ వినడం అది బాగుంది, ఆ వైపు బాగుంది. అది ఇప్పుడు వరకు. చూడాలి మరి సెకండ్ హాఫ్ ఏమైద్దో. సో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఐ ఫీల్ చెప్తా, వెయిట్ చేయండి. ఈ డైరెక్టర్ వచ్చేసి మనకి ఫస్ట్ మూవీ ఏదో తీశారు 2021లో. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫిలిం అనమాట. రామ్ నారాయణ అంట కొత్త డైరెక్టర్. పర్లే కొంచెం యంగ్ ఏజ్లోనే ఉన్నారు. మరి యూత్కి కొంచెం ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే ఎలా తీయచ్చు కదా. మీకు అది ఒక క్వశ్చన్ అండి నాకు.
సున్షిట్ని ఎందుకు పెట్టారో అసలు అర్థం కాలేదు. తండ్రి మూవీలో బీజిఎం లాగా 5 minutes ఒకసారి అక్కడ వస్తుంటాడు పోతూ ఉంటాడు. ఎందుకు వస్తాడు తెలియదు, ఎందుకు వస్తాడు లాస్ట్లో చెప్తారు. ఆడు పెద్ద ఏదో సిబిసిఐడి అన్నట్టు చెప్తారు. అమ్మ బాబాయ్, పృథ్వీ గారిని ఎందుకు పెట్టారో తెలియదు. అంత మంచి యాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ కామెడీ చేస్తారు. అసలు యూజ్ చేసుకోలేదు ఆయన అయితే. అండ్ టెంపుల్, మనకి టెంపుల్లో మనకి స్టాచ్యూస్ ఉంటాయి కదా, లైక్ ఎడ్యుకేషన్ గురించి, అది బీప్ అనమాట, అది నేను చెప్పలేను. అవి ఎందుకు యూజ్ చేశారు, అన్నెసెసరీ అవి యూజ్ చేశారు, వేస్ట్. ఇట్లా చాలానే మొత్తం అంతా కూడా ఏదో తీద్దాం అనుకుని ఏదో తీసి మొత్తం సినిమా అంతా పెద్ద రాడ్ క్రింజ్ 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 క్రింజ్, అంతకు మించి ఏం లేదు. ఇలాంటి సినిమాకి నేను వచ్చి మళ్ళీ చూసి మీకు రివ్యూ చెప్తున్నాను చూడండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం అనలేము, విశ్వక్సేన్ గారు మూవీస్ బాగానే ఉంటాయి స్టోరీ సెలక్షన్స్. మరి ఈసారి ఏమైందో, ఏదో తీసేయాలి మూవీ అన్నట్టు తీసేసారనిపిస్తుంది నాకైతే. స్టోరీ లేదు, ఒక కాన్సెప్ట్ లేదు, ఏమీ లేదు. అసలు ఆ డ్యూయల్ క్యారెక్టర్ ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లేదు. అదే హీరోయిజంగా ఈయనే ఫైట్ చేసినా సినిమా కొంచెమైనా పర్లేదురా బాబు, హీరోయిజం చూపించారు అన్నట్టయినా ఉండేది. అసలు ఆ డ్యూయల్ క్యారెక్టర్ యూజ్ చేసి ఇంకా వరస్ట్ క్రింజ్ డైలాగ్స్, క్రింజ్ మొత్తం అంతా కూడా ఏ రేటెడ్ అని ఎందుకు ఇచ్చారో నాకు అర్థమైంది. మొత్తం అంతా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ డబుల్ మీనింగ్ ఎవ్రీథింగ్ కూడా. అసలు అంత వెళ్ళడం వేస్ట్ అండి సినిమా, నేనే చెప్పేస్తున్నాను. ఓటీటీలో వస్తుందిగా, అప్పుడు చూడండి, ఎందుకు చూసామనిపించింది మీకే ఖచ్చితంగా. అండ్ సాంగ్స్ ఏమీ లేవు, బీజిఎమ్స్ ఆల్రెడీ చూసేసిన బీజిఎమ్స్ని మళ్ళీ మోడిఫై చేసి ఏదో చేసామన్నట్టు చేశారు. చిరంజీవి గారి సాంగ్స్ ఎక్కువైపోయినాయి. ఆ హీరోయిన్ ఎందుకుందో అర్థం కాదు. టోటల్గా సినిమానే డైరెక్టర్ ఎందుకు తీసాడో అర్థం కావట్లేదు. ఎందుకు తీసారు సార్ నాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్పరా. సో వర్స్ట్ మూవీ 1 కూడా ఇవ్వను నేను రేటింగ్ అయితే, ఫ్లాప్. పైన నెక్స్ట్ షోకి చాలా మంది వెళ్ళడానికి వచ్చేసారు. చాలా హడావిడిగా అండ్ నాయిస్గా ఉందని కిందకి వచ్చాను. చాలా అంటే చాలా రాడ్ మూవీ అండి, చూడొద్దు. ఒక్క రాడ్ సినిమా అయితే. దీని బదులు రిలీజ్ ఆరెంజ్కి వెళ్ళినా బాగుండు అనిపించింది. అండ్ మనకి పొలిటికల్గా ఏదో ఉందని చెప్పి కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. అదే అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలు మూవీలో ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు. ఏదో చేశారు ప్రమోషన్ కోసం అనుకుంటా. అంటే మనం ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఊరికే తెలిస్తే, అంటే చూస్తాం కదా, లైలా సినిమా తెలిసింది అందరికీ, ఎలా తెలిసింది దీనివల్లే కదా. సో ఆ నెగిటివిటీని వాడుకొని ఇట్లా సినిమా అయితే ప్రమోట్ చేసుకున్నారనిపించింది. అంతకు మించి ఏం లేదు, సినిమా అయితే వేస్ట్ చూడడం. ఏదో కామెడీగా చేసేద్దాం అనుకున్నారు, మొత్తం క్రింజ్ 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 అయిపోయింది అంతే. సో ఇదనమాట ఇవాళ మన రివ్యూ. లైలా అయితే ఫ్లాప్ అండి, నేనైతే 1 రేటింగ్ ఇస్తున్నాను. నాకైతే నచ్చలేదు, మీ ఇష్టం, చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సరే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు. బాయ్ బాయ్.